ఆల్రెడీ ఒక హ్యూజ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేసిన తర్వాత మనకి అందులో విత్‌డ్రావల్ అనేది ఎట్లాంటి అంటే ఎంత అమౌంట్ తెస్తే మనకి క్యాపిటల్ ఇన్‌కమ్ అంటే క్యాపిటల్ ఏదైతే ఉందో అందులో అది అంతే ఉంటదా? లేకపోతే ఏమైనా మారే చేంజెస్ ఉన్నాయా? సో, ఇప్పుడు చాలామంది ఏంటంటే ఆలోచిస్తూ ఉంటారు. మరి ఇంత అమౌంట్ పెట్టాం గదా! మనం ఎంత తెస్తే బాగుంటది? అసలు ఏంటి? సో, ఇలాంటి డౌట్స్ ఉన్న వాళ్ళందరి కోసం ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆంపి రిజిస్టర్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ పిఎస్ చంద్రశేఖర్ గారు. నమస్కారం సార్. నమస్తే. సార్ ఇందాక మాట్లాడుకున్నట్టు ఒక హ్యూజ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేసి ఉన్నారు. అందులో మనం విత్‌డ్రావల్ చేసుకోవాలి అంటే ఎంత అమౌంట్ మనకొస్తది? ఎన్ని ఇయర్స్ తర్వాత అలాంటిది ఒకటి పెట్టుకుంటే మంచిది? సో, ఈ ఎట్లా ఈ ప్రాసెస్ అనేది ఉంటదసలు? మేడం, ప్రతి ఒక్కరికి మనం మాట్లాడేదంటే ఎస్ఐపి మాట్లాడుతాం. క్రమబద్ధంగా ఇన్వెస్ట్ చేస్తూ వెళ్దాం. ఇక్కడ మనం మాట్లాడుకునేదంటే ఎవరైతే ఆల్రెడీ ఒక వెల్త్ క్రియేట్ చేశారో ఎక్స్క్లూజివ్లీ మిడిల్ క్లాస్ కోసం మాట్లాడుతున్నాను. ఎందుకంటే చిన్న చిన్న అమౌంట్లు తీసుకున్నాను నేను ఇవాళ 10 లక్షల నుంచి 50 లక్షల వరకు. ఎవరైతే క్రియేట్ చేశారో వాళ్ళు ఎంత తీసుకోవచ్చు నెలకి, తర్వాత తీసిన తర్వాత కూడా ఒక సమయంలో ఎంత తీసుకున్న తర్వాత కూడా ఎంత ఇంకా పెరుగుతుందా లేదా మన క్యాపిటల్. సో జనరల్గా ప్రతి ఒక్కరు చేసేది ఏంటంటే ఎఫ్డీలు వేసుకుంటూ ఒక 5%, 5.5%, 6% వేసుకుని ఇంట్రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. అక్కడ ఏమవుతుందంటే ఇంట్రెస్ట్ తీసుకుంటారో మీరు వాడుకుంటారో క్యాపిటల్ అలాగే ఉంటుంది, క్యాపిటల్ అయితే పెరగదు, రైట్? సో దాన్ని గ్యారంటీ రిటర్న్స్ అని చెప్పి దాన్ని ఇంకా మన మోస్ట్ ఆఫ్ ద ఇండియన్స్ ఇప్పుడు కూడా చూసుకుంటే చాలా మోస్ట్ ఆఫ్ ద పాపులేషన్ ఇంకా ఎఫ్డీలు ఆ ఓల్డ్ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్లోనే ఉన్నారు. ఎవరు ఇన్ఫ్లేషన్ బీట్ చేసే రిటర్న్స్ ప్రొడక్ట్స్ని చూడట్లేదు. సో నేను ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే మ్యూచువల్ ఫండ్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రోడక్ట్ అండి. ఎక్కడైతే ఒక ప్రొఫెషనల్ హ్యాండిల్ చేస్తూ మన రిస్క్ని తగ్గించుకుంటూ మంచి రిటర్న్స్ అనేది జనరేట్ అవుతున్నాయి. సో ఆన్ ఎన్ యావరేజ్ ఒక 10% రిటర్న్స్ చేసుకున్నా సరే మన ఇన్ఫ్లేషన్ బీట్ చేసే రిటర్న్స్ జనరేట్ అవుతాయి. ఎందుకంటే అక్కడ 5%, 6% ఇన్ఫ్లేషన్ ఉన్నా ఒక 4-5% మనకి వెల్త్ అయితే రియల్ వెల్త్ క్రియేట్ అవుతుంది. సో ఇవాళ మనం మాట్లాడుకునేది ఏంటంటే ఎవరి దగ్గర అయితే వెల్త్ ఆల్రెడీ క్రియేట్ చేశారో 10 లక్షల నుంచి 50 లక్షలు 10 లక్షలు ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళు ప్రతి నెల ఎంత తీసుకోవచ్చు అని మాట్లాడుకుంటే దీని ముందు నేనేం చెప్తానంటే మేడం, 60 ఇయర్స్కి రిటైర్ అవుతున్నారు అనుకుందాం, 61 నుంచి విత్‌డ్రావల్ పెడుతున్నారు అనుకుందాం, హెచ్డబ్ల్యూపీ పెడుతున్నారు అనుకుందాం. వాళ్ళు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఒక 15 ఇయర్స్ తీసుకున్నాను నేను. అంటే 15 సంవత్సరాల వరకు బతుకుతారు. అంటే 60 + 15 75 ఇయర్స్ వరకు ఆన్ యావరేజ్ బతుకుతున్నారు అనుకుందాం. అది ఇంకా ఒకవేళ కొంతమంది 75 వరకు బతకచ్చు, ఇంకా చెప్పలేము, 85, 90, 100 వరకు కూడా బతకచ్చు. ఎప్పుడైతే ఎక్కువ సమయం ఉంటుందో ఇంకా ఎక్కువ వెల్త్ క్రియేట్ అవుతుంది. మనం మినిమం ఒక 15 ఇయర్స్ తీసుకుందాం, ఓకే? సో 10 lakhs ఎవరి దగ్గర అయితే వెల్త్ క్రియేట్ చేశారో మేడం వాళ్ళు ప్రతి నెల 5,000 చొప్పున తీసుకుంటూ వెళ్ళచ్చు. వాళ్ళు ప్రతి నెల 15 సంవత్సరాలు 15 ఇయర్స్ ఎవ్రీ మంత్ 5,000 తీసుకుంటూ వెళ్ళచ్చు. 12% కానీ మనం పెట్టిన పెట్టుబడి 12% కానీ రిటర్న్స్ జనరేట్ చేస్తే వాళ్ళకి ఇంకా వెల్త్ 10 లక్షలు పెడతారు, వాళ్ళకి ఇంకా కార్పస్ బ్యాలెన్స్ ఎంత ఉంటుందో తెలుసా మేడం? 15 సంవత్సరాల తర్వాత అంటే 75 ఇయర్స్ దగ్గర 35 lakhs అప్రాక్సిమేట్గా 34.72 lakhs 10 lakhsకి పెట్టి 5,000 చొప్పున ప్రతి నెల తీసుకుంటూ ఉంటారు. ఆ డబ్బులు కాకుండా 34 లక్షలు దగ్గర 35 లక్షలు అనుకోండి సుమారుగా, ఇంకా బ్యాలెన్స్ ఉంటుంది. అంటే ఎంత? 35 - 10 అంటే 25 lakhs ఇంకా వెల్త్ క్రియేట్ అవుతుంది. హెచ్డబ్ల్యూపీ బ్యూటీ, ఓకే. నెక్స్ట్ ఎవరి దగ్గర అయితే 20 lakhs లంసం ఉందో ఒకసారి ఇన్వెస్ట్ చేసి వదిలేస్తారు. ప్రతి నెల 10,000 చొప్పున తీసుకుంటారు. ఎవ్రీ మంత్ 10,000 తీసుకుంటూ ఉంటారు. 15 ఇయర్స్ వరకు తీసుకుంటారు. 12% రిటర్న్స్ కానీ మనకు జనరేట్ చేస్తే వాళ్ళకి ఇంకా బ్యాలెన్స్ ఉండే కార్పస్ 15 ఇయర్స్ అంటే 75 ఇయర్స్ ఏజ్ వచ్చినప్పటికి 69.54 lakhs, సుమారుగా 70 lakhs అనుకోండి అప్రాక్సిమేట్గా ఇంకా బ్యాలెన్స్ ఉంటుంది. అంటే 20 lakhs పెడితే 70 లక్షలు. 70 లక్షలు అంటే ఎంత అవుతుంది? 20 lakhsకి 70 లక్షలు. 50 lakhs ఎక్స్ట్రా వస్తుంది, ఇంకా మిగులుతుంది. మన మంత్లీ ఇన్కమ్ కాకుండా, మంత్లీ ప్యాసివ్ ఇన్కమ్ కాకుండా ఇంకా 50 లక్షలు అదనంగా ఉంది. నెక్స్ట్ ఎవరి దగ్గర అయితే 30 లక్షలు వెల్త్ ఆల్రెడీ క్రియేట్ చేసిందో వన్ టైం ఇన్వెస్ట్ చేసి వాళ్ళు 15,000 చొప్పున తీసుకుంటూ వెళ్తే ఒక 75 ఇయర్స్ ఏజ్ వచ్చినప్పటికీ వాళ్ళకు ఉండే కార్పస్ బ్యాలెన్స్ ఇంకా ₹1,00,00,000 సుమారుగా ఉంటుంది. ₹1,00,00,000 వరకు. ₹1,00,00,000
30 లక్షలు ఇన్వెస్ట్ చేసి ఒకసారి ఇన్వెస్ట్ చేసి అంటే 70 15,000 లక్షల అదనంగా ఉంటుంది మనకి. 30 లక్షలు ఇన్వెస్ట్ చేసి 15,000 ప్రతి నెల తీసుకుంటూ వెళ్తే 15 సంవత్సరాలు ₹1,00,00,000 సుమారుగా ఇంకా బ్యాలెన్స్ ఉంటుంది. అంటే 70 లక్షలు లాభం ప్లస్ మంత్లీ ఇన్కమ్. ఉమ్, ఉమ్, ఉమ్. మీకు బ్యాంకులో వస్తుందా ఏదైనా ఇది? ఉమ్. ఏది లేదు. పెరగదుగా. ఇంత 30 ఇంత లక్షలు పర్సంటేజ్ కూడా ఉండదు కదా మనకి. బ్యాంకులో 30 లక్షలు పెట్టారనుకోండి, మీకు ఇంట్రెస్ట్ ఇస్తాడు 6% ఎంత ఇస్తాడు, 6% ఇస్తారు, మీరు ఖర్చు పెట్టేస్తారు, ఆ 30 లక్షలు అలాగే ఉంటుంది. ఉమ్, ఆ 15 సంవత్సరాల తర్వాత 30 లక్షల వాల్యూ ఉంటుంది. సో నేను ఎప్పుడు చెప్పేదని ఇన్ఫ్లేషన్ బీట్ చేసే రిటర్న్స్ రావాలి, అది మ్యూచువల్ ఫండ్స్. ఉమ్, ఓకే. నెక్స్ట్ 40 ల్యాక్స్ ఎవరి దగ్గర అయితే ఉందో వన్ టైం ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళు 20,000 ప్రతి నెల తీసుకోవచ్చు. ఓకే. 15 ఇయర్స్ మళ్ళీ 75 60 నుంచి 61 ఇయర్స్ నుంచి 75 ఇయర్స్ వరకు తీసుకుంటూ పోతారు. 12% రిటర్న్ జనరేట్ చేస్తే వాళ్ళకి ఇంకా బ్యాలెన్స్ 1,35,00,000 బ్యాలెన్స్ ఉంటుంది. చూడండి, 40 ల్యాక్స్ పెడితే 20,000 ఎవ్రీ మంత్ తీసుకుని వెళ్తూ వెళ్తే 1,35,00,000 కార్పస్ ఇంకా వెల్త్ క్రియేట్ అయి ఉంటుంది. అదే 50 లంసమ్ కానీ చేస్తే 50 ల్యాక్స్ లంసమ్ చేస్తే 25,000 ప్రతి నెల తీసుకుంటూ పోవచ్చు. 75 ఇయర్స్ వచ్చినప్పటికీ 1,73,00,000 ఇంకా బ్యాలెన్స్ ఉంటుంది. ఇక్కడ ప్రతి దగ్గర ఏంటంటే మేడం 12% రిటర్న్స్ జనరేట్ చేస్తుంది అనుకుని మనం ఇల్లస్ట్రేషన్ పరిస్థితి మాట్లాడుకున్నాం. ఉమ్. మ్యూచువల్ ఫండ్స్లో ఆన్ అండ్ యావరేజ్ 12 to 15% రిటర్న్ జనరేట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో డిపెండింగ్ ఆన్ ద ఏజ్ ఫ్యాక్టర్ కూడా మనం ఎలాంటి ఫండ్స్లో పెడుతున్నామో చూసుకుంటే అగ్రెసివ్, మనకు మంచి రిటర్న్స్ కావాలి అనుకుంటే అగ్రెసివ్ ఫండ్స్లో పెట్టుకుని ఎవరైతే తక్కువ ఏజ్లో ఉంటారో పెట్టుకుంటే మనకి ఇంకా ఎక్కువ రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, ఇంకా వెల్త్ ఎక్కువ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో మనం ఆన్ అండ్ యావరేజ్ 12% మినిమం ఏదైతే జనరల్గా జనరేట్ చేసే హిస్టారికల్ డేటా చూపిస్తుందో ఆ 12%తోనే మనం మాట్లాడుకుంటున్నాం. సో మేడం, ఇలాంటి లంసమ్ ఉంటే కూడా మీరు మీరు అనుకోకండి, అంటే ఈ డబ్బులు 10 లక్షలు పెడితే ఏం వస్తుందో అని అనుకుంటారు. ఉమ్, ఉమ్. రైట్. మీకు మీ ఎఫ్డీలో వేసుకునే వాళ్ళు ఏంటంటే అది ఇంట్రెస్ట్ పోతుంది కానీ అది పెరగట్లేదు అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు. మరి ఇలాంటి ఇన్వెస్ట్మెంట్స్ ఉండేటప్పుడు మీకు ఇక 10 లక్షలు పెడితే మీకు 34 లక్షలు క్రియేట్ అవుతుంది బ్యాలెన్స్. ఇంకా మనం తీసుకుంది కాకుండా 5,000 చొప్పున మంత్లీ తీసుకుంది కాకుండా అలాంటి వెల్త్ క్రియేట్ అయ్యేటప్పుడు మనకి ఇలాంటి ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి తప్పించి ఎఫ్డీలో పెట్టుకుంటే ఏం లాభం? మీకు ఇంట్రెస్ట్ ఒకటే పోతుంది, క్యాపిటల్ అంటే పెరగట్లేదు. చాలా వరకు ఏంటంటే వీటి మీద అవగాహన అనేది చాలా తక్కువ ఉంటుంది కదా సార్, వాళ్ళకి అవేర్నెస్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో ఈ అవేర్నెస్ వచ్చినప్పుడు ఇది ఎంత మనకు ఉపయోగకరంగా ఉంటుంది అనేది వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు అందుకే సిరి గారు, ఇప్పుడు అందుకే కదా మనం ఈ పోడ్కాస్ట్లు తర్వాత ఈ యూట్యూబ్లో ఎడ్యుకేషన్ ఇవ్వడానికే కదా, నాలెడ్జ్ కోసమే కదా. సో వాళ్ళు ఒకవేళ చాలామంది ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ తెలియలేనప్పుడు మాలాంటి వాళ్ళతో కాంటాక్ట్ చేశారనుకోండి, మేము చెప్పగలుస్తాం ఎలాగెళ్ళాలి, వాళ్ళు గైడ్ చేయగలుస్తాం. సో ప్రతి ఒక్క నా ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క మిడిల్ క్లాసు ఎవరైనా సరే ఎవరైతే కష్టపడుతున్నారో చిన్న అమౌంట్ ఇన్వెస్ట్ చేసుకుంటూ మంచి వెల్త్ క్రియేట్ చేయాలని నా ఉద్దేశం. సో ప్రతి ఒక్కరూ చేసుకోవాలి అది. ఇప్పుడు నేను ప్రతి ఒక్కరూ లైఫ్లో స్ట్రగుల్స్ ఉంటాయి. ఏ లైఫ్ స్మూత్గా ఎప్పుడు వెళ్ళదు. ఎక్కడో ఒకదారి మనం ప్లానింగ్ చేసుకొని ఒక కన్సిస్టెంట్గా పేషెంట్గా డిసిప్లిన్గా మనం చేయగలిస్తే మనం వెల్త్ క్రియేట్ చేయగలుస్తాం. కొన్ని సిచ్యువేషన్స్ వస్తాయి, ఫ్రస్ట్రేషన్ సిచ్యువేషన్స్ వస్తాయి, మనకి ఫ్యామిలీ టెన్షన్స్ ఉంటాయి. అలాంటి కేసెస్లో కొంచెం మనం మాలాంటి వాళ్ళు ఏమైనా ఉంటే మిమ్మల్ని కొంచెం పుష్ చేయగలుస్తారు, గైడ్ చేయగలుస్తారు, మారల్ సపోర్ట్ ఇవ్వగలుస్తాం. అంతే తప్పించి డబ్బులు పెట్టడం అనేది ఎవరు ఇంకోళ్ళకి పెట్టలేరు కదా. సో మన సంపాదన మనకి సంపాదించి పెట్టాలి. సో ఇలాంటి ఆల్రెడీ వెల్త్ క్రియేట్ అయ్యి ఉంటే మీరు మీ డబ్బులు మీకే సంపాదించి పెడుతుందిగా. ఇక్కడ మీ ఇక్కడ ఏమీ అడిషనల్ ఏం వర్క్ చేయట్లేదు, మీరు పెట్టేసి వదిలేశారు. ప్రతి నెల మీకు మంత్లీ ఇన్కమ్ ఇస్తుంది, ప్లస్ మీకు వెల్త్ క్రియేట్ చేస్తుంది. మీ డబ్బులు మీకే డబ్బులు సంపాదించి పెడుతుందంటే ఇంకేం కావాలి మనకి. సో ఇలాంటి స్ట్రాటజీస్ కూడా ఇలాంటి లంసమ్ ఉన్న వాళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఒక ప్యాసివ్ ఇన్కమ్ క్రియేట్ చేస్తూ ఒక వెల్త్ అనేది క్రియేట్ చేయమని కోరుకుంటున్నాను.